I run this continuation of before video. ఓకే నెక్స్ట్ యాక్టివిటీ 10లో మన ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ టు చేంజ్ ఆఫ్ స్టేట్. ఓకే టెంపరేచర్ ఏ విధంగా వాటి యొక్క పదార్థం స్టేట్స్ చేంజ్ అవ్వడంలో ఏ విధంగా టెంపరేచర్ సహాయపడుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. కెన్ యూ గెస్ ద హ్యాట్ హ్యాపెన్ ద వాటర్ ఇన్ ద హీటర్ డ్యూరింగ్ ద డిఫ్యూజన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ యాక్టివిటీ 5. సో టెంపరేచర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనం చెప్పాం కదా, ఐస్ కనుక కరిగి వాటర్లా మారింది, వాటర్ కనుక కరిగి ఎవాపరేట్ అయ్యి ఆవిరిగా మారుతుంది. సో ఈ విధంగా టెంపరేచర్ అనేది వాటి స్టేట్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్ యాక్టివిటీ 5లో చూసినట్లయితే హౌ డస్ ద ఎక్స్పీరియన్స్ హెల్ప్ యూ టు డిస్కస్ అబౌట్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ చేంజ్ ఆఫ్ స్టేట్స్ ఇన్ మ్యాటర్. మ్యాటర్ యొక్క స్టేట్స్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ ఏ విధంగా పాత్ర వహించింది అంటే అది హీట్ అప్లై చేయడం వల్ల టెంపరేచర్ పెరిగి అది మనకి సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్గా, లిక్విడ్ నుంచి గ్యాసెస్ స్టేట్గా మారడం జరిగిందనమాట. ఓకే అండ్ యాక్టివిటీ 10లో మనం చూద్దాం ప్రాక్టికల్గా ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ చేంజెస్ ఆఫ్ స్టేట్స్. ఓకే అదేంటో చూద్దాం. టేక్ అబౌట్ 100 ml of 100 grams of ice in beaker, keep in the bulb of laboratory thermometer in contact with ice and set up the beaker as shown in figure 11 and note the temperature and heat the beaker slowly. Record the changes in temperature for every 30 seconds and stir the ice cubes continuously using the glass rod. ఓకే మనం ఒక 10 grams 100 grams ఐస్ క్యూబ్ తీసుకొని మనకి బీకర్లో వేసి దానికి ఒక స్టాండ్కి వాటికి తన స్పిరిట్ ల్యాంప్ సహాయంతో మనకి వేడిని హీట్ కనుక అప్లై చేసినట్లయితే ఆ ఫ్లేమ్ని అబ్జర్వ్ చేసుకుని హీట్ని గెయిన్ చేస్తుంటాం కదా. సో అది ఎంతవరకు హీట్ని గెయిన్ చేస్తుంది ఒక టెంపరేచర్ మన థర్మామీటర్ సహాయంతో, లాబరేటరీ థర్మామీటర్ సహాయంతో మనం మెజర్ చేస్తూ ఉంటే గ్లాస్ రాడ్ దగ్గర పెట్టి అవి ఐస్ క్యూబ్ అనేది ఏ విధంగా మనకి మార్పు వస్తుందో మనం ఇప్పుడు దీంట్లో చూడాలి. లెట్ ద ఐస్ మెల్ట్స్ కంప్లీట్. ఐస్ అనేది కంప్లీట్గా మళ్ళీ కరిగిపోయిన తర్వాత now place the glass rod in the beaker and continue heating till the water starts boiling. After some time all the water will be vaporized. ఆ వాటర్ కంటిన్యూగా బాయిల్ అయ్యి మొత్తం మళ్ళీ ఏం చేస్తుంది, ఇక్కడ లిక్విడ్గా మారింది కదా ఐస్ క్యూబ్స్, మళ్ళీ దీన్ని మళ్ళీ ఫ్లేమ్ అప్లై చేస్తారు, మనకి కంటిన్యూ బాయిల్ అయ్యి మళ్ళీ వ్యాపరైజేషన్ అయ్యేదాకా మనకి ఇక్కడ చూడాలన్నమాట. సో అది ఏ స్టేట్లో అది వ్యాపరైజ్ అవుతుంది అక్కడ దాని యొక్క టెంపరేచర్ని ఇక్కడ టెంపరేచర్ థర్మామీటర్, లాబరేటరీ థర్మామీటర్ దాని యొక్క టెంపరేచర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ద టెంపరేచర్ చేంజ్ కంటిన్యూస్లీ. ఇక్కడ ఐస్ అనేది లిక్విడ్గా మారినప్పుడు దాని యొక్క టెంపరేచర్లోను, అలానే లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారుతున్నప్పుడు దాని యొక్క టెంపరేచర్లోనే ఏ విధమైన చేంజెస్ అనేది ఏ విధంగా వచ్చినాయో రాలేదు. రెండు ఒకే టెంపరేచర్లో ఐస్ అనేది లిక్విడ్గా, లిక్విడ్ అనేది వేపర్గా మారుతూ ఉంటుంది అనమాట. సో డస్ ద temperature remains constant for the while any time during the period of heating. Temperature remains constant during the period of heating. Okay ఈ రెండిట్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గానే ఉంది. at the temperature does this happens, at what temperature does this happen, ఏ టెంపరేచర్ దగ్గర ఇది జరిగింది. ఓకే నెక్స్ట్ అలానే okay did you notice the changes in the temperature at various stages like just starts melting, during melting and after completion of melting. ఈ టెంపరేచర్ ఏ విధంగానే చేంజ్ అనేది రాలేదు, అది కరుగుతూ ఉన్నా కరిగిపోయి ఆవిరైపోయినా కూడా మనకి ఆ టెంపరేచర్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గానే ఉందన్నమాట. ఓకే నోటీస్ దట్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ మెల్టింగ్, డ్యూరింగ్ మెల్టింగ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ మెల్టింగ్. ఓకే అలానే the temperature of a mixture of solid ice and liquid water does not change, it remains constant. ఐస్ సాలిడ్ లిక్విడ్ మారిన, లిక్విడ్ గ్యాస్ మారిన దానికి టెంపరేచర్ ఏ విధమైన చేంజ్ అనేది రాదు, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంది. టెంపరేచర్ ఈజ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఏదైతే టెంపరేచర్ దాన్ని మనం మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అంటాం అనమాట. ఓకే నెక్స్ట్ ద టెంపరేచర్ స్టార్ట్స్ చేంజింగ్ ఓన్లీ వెన్ ద ఐస్ కంప్లీట్లీ మెల్ట్స్. టెంపరేచర్ ఎప్పుడైతే స్టార్ట్ చేంజ్ అవుతుందంటే అది కంప్లీట్గా ఐస్ మెల్ట్ అయిపోయినప్పుడు దానికి టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆన్ ద హీటింగ్ ఆఫ్ వాటర్ ఇన్ ద బీకర్ ద పార్టికల్స్ ఆర్ గెయిన్ ఎనర్జీ and the additional heat energy the particles moves more freely by overcoming the force of attraction between the particles. That is why this stage no change in the temperature will be observed even in non-heating. ఐస్ ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు ఏమవుతుంది, దానికి ఫ్లేమ్ అప్లై చేసినప్పుడు దాని హీట్ని గెయిన్ చేసుకుంటుంది.
సో హీట్ని గెయిన్ చేసుకోవడం వల్ల ఐస్లో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య స్పేస్ అనేది దూరం ఎక్కువ, పర్సనల్ ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ అనేవి తగ్గిపోయి ఆ పార్టికల్స్ మధ్య స్పేస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఆ స్టేజ్లో అవి గ్యాసెస్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ వాటి యొక్క టెంపరేచర్లో మాత్రం ఏ విధంగా చేంజ్ అనేది రాదు. అండ్ ఎట్ ది సర్టెన్ టెంపరేచర్ ద సాలిడ్ melts in liquid, and specific temperature at the solids and liquids are in equilibrium in the state, this is called melting point. అయితే సాలిడ్ లిక్విడ్గా మారే టైంలో, ఐస్ వాటర్గా మారే టైంలో ఏమవుతుందంటే ఒక సర్టెన్ స్టేజ్లో ఐస్ కరిగిపోయి లిక్విడ్గా మారినప్పుడు అలానే అది లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారేటప్పుడు వాటి యొక్క టెంపరేచర్ ఏ విధంగా చేంజ్ అనేది ఉండదు, కాన్స్టెంట్గా ఉంటుంది టెంపరేచర్. కానీ ఏమవుతుందంటే ఒక సర్టెన్ స్టేజ్లో, ఒక సర్టెన్ టెంపరేచర్లో ఐస్, సాలిడ్స్, లిక్విడ్ అంటే ఏంటి, ఐస్ క్యూబ్స్, వాటర్, ఈ రెండు నైదర్ గెయిన్ ఎనర్జీ నార్ లూజ్ ఎనర్జీ, ఎనర్జీని తీసుకోలేవు, ఎనర్జీని పొందలేవు అనమాట. సో ఆ స్టేజ్లో ఈక్విలిబ్రియం స్టేట్ ఉంటాయి అనమాట. ఆ ఈక్విలిబ్రియం స్టేట్ని అది మనం మెల్టింగ్ పాయింట్ అని చెప్పాం, దాన్ని మనం ఫ్యూజన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఆ లిక్విడ్ స్టేట్, ఆ పాయింట్ మనం మెల్టింగ్ పాయింట్ అని ఫ్యూజన్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, సర్టెన్ ఈక్విలిబ్రియం పొజిషన్కి వస్తాయి అనమాట. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే నైదర్ గెయిన్ ఎనర్జీ నార్ లూజ్ ఎనర్జీ. Okay, the melting point of substance depends on the strength of a force of attraction among the particles. మెల్టింగ్ పాయింట్, ఫ్యూజన్ కరిగిపోవడం అనేది ఏమవుతుందంటే ఆ గ్యాస్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గడం వల్ల అది కరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దాని మీద ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, పార్టికల్స్ మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ మీద మెల్టింగ్ అనేది డిపెండ్ అయి ఉందన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గిపోయి అవి స్ప్లిట్ అయిపోయి ఎక్కువ గ్యాప్ వస్తుంటే దానివల్ల తన స్టేట్లో చేంజ్ వస్తూ ఉంటుంది అనమాట, స్టేట్లో చేంజెస్ వస్తూ ఉంటాయని. సో ఈ విధంగా మెల్టింగ్ కానీ ఫ్యూజన్ ప్రాసెస్ కానీ పార్టికల్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని బేస్ చేసుకొని జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమంగ్ ద పార్టికల్స్. ఓకే, అలాగా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, పార్టికల్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా ఈ మెల్టింగ్ అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. సో ద హైయర్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమంగ్ ద పార్టికల్స్, హైయర్ మీద మెల్టింగ్ పాయింట్. ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి, అంటే వాటి మధ్య అట్రాక్షన్ పవర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ఆ టైంలో వచ్చే మెల్టింగ్ పాయింట్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నాయనుకోండి, వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని విడగొట్టాలంటే మనకి ఎక్కువ ఫోర్స్, వాళ్ళకన్నా ఇంకెక్కువ ఫోర్స్ అప్లై చేసే పర్సన్ రావాలన్నమాట. అంటే వాళ్ళ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకంగా చెప్పుకుంటే ఇద్దరు పర్సన్స్ మరి బాగా గట్టిగా తాడిని పట్టుకుంది అనుకోండి, సో ఒక ఇద్దరు ఒకే రకమైన ఫోర్స్ని అప్లై చేసి అనుకోండి, వాళ్ళిద్దరిని బ్రేక్ చేయాలంటే, వాళ్ళిద్దరు ఫోర్స్ని బ్రేక్ చేయాలంటే ఇంకా థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళ మీద ఫోర్స్ అప్లై చేస్తే కానీ వాళ్ళిద్దరి మధ్య ఫోర్స్ మధ్య వేరియేషన్ రాదు. సో ఆ విధంగా మనకి ఒక టగ్గా బంద్ ఉంది, మన ఇంట్లో స్కూల్లో ఆడుతూ ఉంటాం కదా, తాడుని పట్టుకొని అటు రైట్ లెఫ్ట్ లాగుతూ ఉంటారు, అటు ఒక గ్రూప్ ఇటువైపు ఒక గ్రూప్ పట్టుకొని, ఇద్దరు ఒకే రకంగా లాగుతున్నప్పుడు అక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ అనమాట. అంటే ఒకరి వైపు ఉండదు, ఇటువైపు ఉండదు, తాడు అనేది స్టేబుల్గా ఉంటుంది. సో అది ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, అలా ఉన్నప్పుడు దాని మధ్య బ్రేక్ చేయాలంటే ఏమంటుంది, దాంట్లో రెండింటికన్నా ఇంకెక్కువ ఫోర్స్ ఉన్న పర్సన్ వచ్చి తాడిని బ్రేక్ చేస్తే కానీ వాళ్ళిద్దరు అప్లై చేసే ఫోర్స్లో చేంజెస్ రావు. సో ఈ విధంగా మెల్టింగ్ పాయింట్ అంటే అప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడం అనేది ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నట్టు అనమాట. ఓకే, సారీ నాకు చెప్పడం క్లారిటీగా రాలేదు, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ వదిలేసేయండి. ఓకేనా, అన్నీ పక్కకు తోసేస్తే ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్న పార్టికల్స్ని, ఎప్పుడైతే ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందో పార్టికల్స్ మధ్య అక్కడ ఎక్కువ మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ అన్ని పక్కన పెట్టినా సరికి కంపేర్ చేయడం రాలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ద అబవ్ యాక్టివిటీ ద హీట్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద ఐస్ వితౌట్ షోయింగ్ ఎనీ రైజ్ ఇన్ టెంపరేచర్ as used the changes in the state of overcoming the force of attraction among the particles. Particles in water 0 degrees centigrade have more energy as compared to the particles in the ice at the same temperature. Okay, the above activity, the heat energy absorbed by the ice without showing any rise in the temperature is used up in the changing the states of overcoming the force of attraction among the particles. Okay, particles in water at 0 degrees centigrade have more energy as compared to the particles of ice at the same temperature. So because the particles in water absorb high heat energy during the process of conversion of ice into liquid. సో ఇప్పుడు మన సాలిడ్స్ మధ్య ఐస్ టు వాటర్గా చేంజ్ చేయాలంటే పార్టికల్స్ మధ్య గ్యాప్లో అవి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడే వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్లో
బ్రేక్ వచ్చి వాటి ఇంటర్స్పేస్ అనేది చాలా ఎక్కువ అయిపోయి అప్పుడు అది సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, ద అమౌంట్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అమంగ్ ద పార్టికల్స్ ఆర్ చేంజ్ ద స్టేట్ గివెన్ బై ద లేటెంట్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, ఏదైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏదైతే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బ్రేక్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని మనం అబ్జర్వ్ చేస్తామో దాన్ని మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ heat energy that required to overcome the force of attraction among the particles to change the states are given by the latent heat of substance. ఓకే, సబ్స్టెన్స్ ఒక ఐస్ నుంచి లిక్విడ్గా మారడానికి సాలిడ్ నుంచి లిక్విడ్గా మారడానికి ఆ స్టేట్ని చేంజ్ చేసేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అప్లై చేస్తే వాటి యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్లో వేరియేషన్ వచ్చి అవి స్పేస్ అనేది ఇంటర్నల్ స్పేస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందో సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే అది ఆ స్టేట్ నుంచి సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతుంది. ఆ అమౌంట్ ఆఫ్ అప్లై చేసే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని మనం ఏమంటే latent heat of substance అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ latent heat of a fusion is defined as the amount of heat energy required to change the 1 kg of a solid completely into a liquid at the atmospheric pressure is called melting point. And its melting point. ఓకే, latent heat of fusion. latent heat of substance అంటే ఏంటి? సబ్స్టెన్స్ సాలిడ్ నుంచి లిక్విడ్గా మారడానికి వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని బ్రేక్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరం అవుతుంది దాన్ని మనం latent heat of substance అని చెప్పి అంటుంటాం కదా. latent heat of a fusion. ఫ్యూజన్ అంటే మల్టింగ్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఫ్యూజన్ అంటే మల్టింగ్ అవడానికి ఏమంటే ఎంత అమౌంట్ ఆఫ్ 1 kg ఆఫ్ సాలిడ్ కంప్లీట్గా 1 kg ఆఫ్ లిక్విడ్గా 1 kg ఆఫ్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని మనం ఉపయోగిస్తుంటాం నార్మల్ అట్మాస్ఫియర్ ప్రెజర్లో దాన్ని మనం latent heat of fusion అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. So latent heat of fusion is defined as the amount of heat energy required to change 1 kg of a solid completely converted into a liquid at atmospheric pressure at its melting point. ఓకే, మెల్టింగ్ పాయింట్లో ఒక కేజీ ఆఫ్ సాలిడ్ కంప్లీట్గా 1 kg ఆఫ్ లిక్విడ్గా మారడానికి అట్మాస్ఫియర్ ప్రెజర్లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అవసరం అవుతుంది దాన్ని మనం latent heat of ఓకే 1 kg ఆఫ్ సాలిడ్ పూర్తిగా 1 kg ఆఫ్ లిక్విడ్గా మారడానికి సర్టెన్ అట్మాస్ఫియర్ ప్రెజర్లో మెల్టింగ్ ప్రాసెస్లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఉపయోగపడుతుందో దాన్ని మనం latent heat of fusion అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, latent heat of fusion is defined as the complete conversion of amount of heat required to complete the conversion of 1 kg of a solid is converted into 1 kg of a liquid. 1 kg of a solid is converted into a liquid at atmospheric pressure in the process of melting. Okay, next one is what will happen in the heating of a water continued. వాటర్ని కంటిన్యూగా హీట్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది? వాటర్ అనేది కంటిన్యూగా హీట్ అప్లై చేయడం వల్ల బాయిల్ అయిపోతుంది, బాగా మరిగి అది ఆవిరిగా అయిపోతుంది కదా, నీటి ఆవిరిలాగా మనకి. సో ఆ విధంగా సర్టెన్ పాయింట్లో అది టెంపరేచర్ రీచ్ అయ్యి అవి అక్కడ నుంచి అది వ్యాపర్ అవడం గ్యాసెస్ స్టేట్లో మారడం జరుగుతుంది. దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ నుంచి చెప్పి అంటుంటాం. మెల్టింగ్ పాయింట్ 0 degree centigrade దగ్గర జరుగుతుంది, బాయిలింగ్ పాయింట్ 100 degree centigrade దగ్గర జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, our supply of heat energy to a water particle then starts moving faster at the certain temperature. The particles have enough energy to become free from the force of attraction among the particles and liquid state is in the gaseous state. The temperature at which liquid starts boiling at the atmospheric pressure is known as boiling point. The temperature in the vapor pressure has become equal to the atmospheric pressure of boiling point as 100 degree centigrade. Okay, మనం వాటర్ని బీకర్లో పెట్టినప్పుడు దానికి హీట్ అప్లై చేసినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది కంప్లీట్గా గ్యాస్ స్టేట్లోకి మారుతుంది. అక్కడ సర్టెన్ టెంపరేచర్ 100 degree centigrade టెంపరేచర్ రీచ్ అయ్యి అది మనకి వేపర్గా మారుతూ ఉంటుంది. సో దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అని చెప్పి అంటూ ఉంటాం. ద పార్టికల్స్ ఆఫ్ వేపర్ The particles in water vapor at 100 degree centigrade have more energy than compared to the particles in the liquid water at the same temperature. So this is because the particles in water vapor have absorbed additional energy in the form of a latent heat of vaporization. మామూలుగా 100 degree centigradeలో ఉన్న వాటర్లో కన్నా ఈ వ్యాపరైజ్ స్టేట్లో ఉన్న 100 degree centigradeలో ఉన్న వాటర్ అనేది ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి. సో ఆ స్టేట్లో అవి వ్యాపరైజేషన్ అవ్వడానికి రెడీగా ఉంటాయి అనమాట. సో దాన్ని మనం latent ఒక లిక్విడ్ అనేది సర్టెన్ బాయిలింగ్ పాయింట్ని రీచ్ అయ్యి అది వ్యాపర్గా మారడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని గెయిన్ చేసుకుంటూ ఉంటుందో దాన్ని మనం latent heat of vaporization అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఓకే, next, so we can infer that one of the state of matter can be changed into another state by absorbing the given our heat energy.
సో ఈ విధంగా ఏదైనా ఒక పదార్థం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ అవ్వాలంటే అది ఎంతో కొంత హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటే కానీ అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నౌ హ్యావ్ latent heat of substance around us changes states of solids into liquid and from liquid into gas supply of heat. సో ఈ విధంగా ఎంత అమౌంట్ హీట్ని బేస్ చేసుకొని అవి తీసుకొని సాలిడ్ నుంచి లిక్విడ్గా, లిక్విడ్ నుంచి గ్యాసెస్గా చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ అంత అమౌంట్ అది స్టేట్ని చేంజ్ అవ్వడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని తీసుకుంటే దాన్ని సాలిడ్ నుంచి లిక్విడ్గా మారేటప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని, అలానే లిక్విడ్ నుంచి గ్యాసెస్గా మారేటప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో బట్ there are some substances have changed directly from solid to gaseous state and vice versa without passing through a liquid state. We have read about the sublimation with such change. ఓకే, ఏదైనా కొన్ని సబ్స్టెన్స్ లేకుండా లిక్విడ్ స్టేట్లో రాకుండా సాలిడ్ నుంచి లిక్విడ్గా మారుతా, అలానే సాలిడ్ నుంచి గ్యాసెస్గా మారుతా, అలానే గ్యాసెస్ నుంచి సాలిడ్గా మారుతూ ఉంటాయి. సో అవేంటో మనం చూద్దాం సబ్స్టెన్స్. ఓకే ఓకే నెక్స్ట్ అలానే మీరు డూయినో ఇందాక మనకి ఈ బాక్స్ నుంచి చెప్పలేదు కదా, ఈ తర్వాత చెప్తాను ఈ బాక్స్ గురించి. ఓకే, నెక్స్ట్ డూయినో మనకి ఈ టెంపరేచర్ని సెల్సియస్ సెంటిగ్రేడ్లోనే కాకుండా కెల్విన్స్లో కూడా మెజర్ చేయొచ్చు అనమాట. అది కూడా టెంపరేచర్ మెజర్ చేసే యూనిటే. సో వీ కెన్ యూజ్ అనదర్ యూనిట్ టు కార్డ్ కెల్విన్ టు మెజర్ ద కెల్విన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారనమాట యూనిట్స్, కాబట్టి కెల్విన్ అని పెట్టుకున్నారు ఆయన పేరు మీద. సో వీ కెన్ యూజ్ అనదర్ యూనిట్ కార్డ్ కెల్విన్ టు మెజర్ టెంపరేచర్. ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకోండి. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే దానికి 273K యాడ్ చేస్తే అప్పుడు అది దాని యొక్క టెంపరేచర్ అనేది కెల్విన్స్లో మెజర్మెంట్ వస్తుంది. సో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకోండి, దానికి 273 కెల్విన్ యాడ్ చేస్తే ఏమవుతుంది 373 కెల్విన్. సో టెంపరేచర్ యొక్క యూనిట్స్, బాయిలింగ్ పాయింట్ యొక్క యూనిట్స్ సెంటిగ్రేడ్ అయితే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని వస్తుంది, కెల్విన్స్ అయితే 273 100కి యాడ్ చేసాం కాబట్టి బాయిలింగ్ పాయింట్కి యొక్క అంటే యూనిట్స్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. సో బాయిలింగ్ పాయింట్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ని ఇప్పుడు కెల్విన్లో చెప్పాలనుకోండి, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273K యాడ్ చేసేటప్పుడు 373K కెల్విన్స్ అవుతుంది అనమాట. సో బాయిలింగ్ పాయింట్ కెల్విన్స్లో 370K, అలానే సెంటిగ్రేడ్లో 100 డిగ్రీ సెంటిగ్రేడ్, అలానే మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా ఆ సెంటిగ్రేడ్స్తో. అదే కెల్విన్స్లో చెప్పాలంటే యూనిట్స్తో అలానే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ప్లస్ 273K, అప్పుడు 273నే కదా. సో మెల్టింగ్ పాయింట్ సెంటిగ్రేడ్లో 0 డిగ్రీ సెంటిగ్రేడ్, కెల్విన్స్లో 273K. ఓకే, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.